కవితక్క కొత్త పార్టీ పేరు ఇదట అదట, ఈ పేరు పెడితే ఎట్లుంటుందని ఆలోచన చేస్తుందట, ఆ పేరు పెడితే ఎట్లుంటుందని అందరినీ అడుగుతుందట అని తేపకో పుకారు రాష్ట్రంలో. కొన్నొద్దులు వాళ్ళ బాపు పార్టీ పాత పేరు టీఆర్ఎస్ అని పెడతదట అని కూడా అనుకుర్రు చాలా మంది. ఎవ్వలని అనుకున్నా, ఎన్ని పుకార్లు లేపినా కొత్తగా పెట్టేటి పార్టీ పేరేంది, పార్టీ జెండా ఏంది, కొత్త పార్టీ పేరు ఎప్పుడు బయట పెట్టాలనేది అంతా ఫిక్స్ అయ్యే ఉంది కవితక్క. కొత్త పార్టీ పెట్టుడే తెలంగాణ రాజకీయాలలో చక్రం తిప్పుడే అన్నట్టు తయారైతుంది కవితక్క. చూడరే, ఫ్లెక్సీలు బ్యానర్లు ఘనంగా కట్టిండ్రు, ఎండగొట్టకుండా తెల్లటి జామియానాలు వేసిండ్రు, స్వాగత తోరణాలు కటౌట్లు, అబ్బో దుమ్ము లేపేటట్టే ఉండ్రు. శనివారం మీటింగు మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఉన్న ఓ పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టుకుండ్రు మీటింగు. బిఆర్ అంబేద్కర్ సారు, పూలే, జయశంకర్ సార్ల విగ్రహాలు పెడుతుండ్రు. అమరవీరుల స్తూపం కాడ నివాళులు తెలిపి మీటింగ్ కాడికి పోతుందట కవితక్క. ఏం తక్క 40 నుంచి 50 వేల మంది దాకా పబ్లిక్ వస్తారన్నట్టు అంచనా వేసిండ్రు. అందుకు తగ్గట్టే తిండి సౌలతి చేస్తుండ్రట. చూడర్రి, వంటలు వండనికే పెద్ద పెద్ద ఆండాలే తెప్పించిండ్రు. అట్లనే 50 ఎకరాలలో పార్కింగ్ సౌలతి చేసిండ్రట. 35 LED స్క్రీన్లు పెడుతుండ్రట. ఇక కవితక్క పార్టీ పేరు ఏంటిది అనే దాని మీద ఇప్పటికే తీరొక్క పేర్లు వినిపించినాయి. సర్వోదయ తెలంగాణ పార్టీ STP అని కొంతమంది, తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ TPJP అని కొంతమంది, తెలంగాణ ప్రజా వికాస్ సమితి TPVS అని ఇంతమంది, తెలంగాణ జాగృతి పార్టీ TJP అని ఇంతమంది మాట్లాడుకుంటారు. అయితే అసలు పేరేంటిది అనేది శనివారం కవితక్క నోటేంటనే వినాలే. ఇంకో ముచ్చటేంటిదంటే కవితక్క పార్టీ గుర్తు ధర్మగంట అంటుండ్రు. ఏమైనా తెలంగాణలో మళ్ళీ కొత్త పార్టీ పుడుతుంది. వచ్చే ఎలక్షన్ల నాటికి బందోబస్తుగా తయారైతాం, బరిలో నిలబడతాం అన్నట్టు ఇప్పటికే చెప్పింది కవితక్క. అన్నిటికి మించి శనివారం మీటింగులో ఏమేం ముచ్చట్లు చెప్తుందో చూడాలి మరిగా.